చిన్న చిన్న వర్షాలకి అమరావతి మునిగిపోతుంది. చిన్న చిన్న వర్షాలకి అక్కడ నీళ్లు పూర్తిగా వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా అని దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూపించారనుకో, ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వాళ్ళ బ్యాచ్ అంతా ఆ నీళ్ళలో మునిగిపోయిందని వాళ్ళని పట్టుకొని నీళ్ళలో ముంచాలి. వాళ్ళని పట్టుకొని పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తారా, పిచ్చి పిచ్చి కథలు పడతారా అని ఎంతో సీరియస్ అయిపోతూ ఉంటారు. తీరా చూస్తే మళ్ళీ ప్రపంచ బ్యాంక్ ఇక్కడ 3 రిజర్వాయర్లు కట్టాలి, లేదా 5 రిజర్వాయర్లు కట్టాలి, నీళ్లు రానియకుండా చేయాలి, ఎక్కడికక్కడ అడ్డుకోవాలి, అలా అడ్డుకుంటేనే మేము అప్పిస్తాం అని చెప్పి వాళ్ళంటే వీళ్ళు మళ్ళీ అక్కడ రిజర్వాయర్లు కట్టుకుంటూ పోతూ ఉంటారు. రిజర్వాయర్లు కట్టుకుంటూ పోతుంటారు. ఇదేందో అక్కడ నీళ్లు రాదు మునిగిపోదు అన్నప్పుడు మళ్ళీ రిజర్వాయర్లు కట్టడం ఎందుకు? 2, 3 కాదు, ఇప్పటికే 3, 4 కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని తాజాగా మరో 2 ఎత్తిపోతల పథకాలని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పిందట. 2 ఎత్తిపోతల పథకాలు కట్టాలని, అందుకని చెప్పి మళ్ళీ 2 కట్టాలని నిర్ణయం తీసుకున్నారట. వాళ్ళ గెజిట్ పత్రికలే హెడ్డింగ్ పెట్టాయి, రాజధాని వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు, ఉండవల్లిలో 1, వైకుంఠపురంలో మరొకటి, అనుమతులు రాగానే త్వరలో టెండర్లు. రాజధాని అమరావతికి ఎలాంటి వరద ముంపు రాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందట. ఇందులో భాగంగా ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల సమీపంలో 1, కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద మరొకటి, 2 ఎత్తిపోతల పథకాలు రానున్నాయట. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటేల వాగు ప్రవహిస్తున్నాయట. వీటిలో పెద్దదైన కొండవీటి వాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలో మొదలై 29 కిలోమీటర్లు ప్రవహిస్తుందట. చివరికి ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తుందట. మధ్యలో పాలవాగు, కోటేల వాగు వచ్చి ఇందులో కలుస్తాయట. వీటి ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ముంపు సమస్య తలెత్తకుండా అమరావతికి రాజధానిగా ఖరారు చేసిన సమయంలో గత తెదేపా ప్రభుత్వమే చర్యలు చేపట్టిందట. నెదర్లాండ్స్కి చెందిన ఆర్కడీస్తో పాటు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థతో సమగ్రంగా అధ్యయనం చేయించారట. ఆ మేరకు రాజధాని బ్లూ మాస్టర్ ప్లాన్ రూపొందించిందట. దీని ప్రకారం 12,350 క్యూసెక్కుల మేర వరదను ఎత్తిపోసేలా ఒకటి ఏఎంసీ పైన ఎత్తిపోసేలా 2017లో ప్రణాళికను సిద్ధం చేశారట. ఇందులో భాగంగా తొలి విడతలో ఇంకా 237 కోట్లతో కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని, ఇంకా 5,000 క్యూసెక్కుల వరద నీటి ప్రకాశం బ్యారేజ్లో ఎత్తిపోతారట. మొత్తం మీద ఈ ఎత్తిపోతల కోసం ఒకటి 12,500 క్యూసెక్కులు, ఇంకోటి 8,400 క్యూసెక్కుల సామర్థ్యంలో 2వ దశ అట. అమరావతిలోకి రాకుండా మరొకటి వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతలట. అన్నీ ఎత్తిపోతల. నీళ్లు రానికుండా కట్టడం కోసం కాంట్రాక్టులు 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వచ్చిన నీళ్లు మళ్ళీ ఎత్తిపోయడం కోసం ఈ తోడే కాంట్రాక్టులు దీనికి పెడుతూ ఉన్నారు. వీళ్ళేమో తోడిస్తున్నారు, రానికుండా మళ్ళీ ఆ వరద కట్టలు కడుతున్నారట. అవి కానీ దాటుకొని నీళ్ళు వస్తే ఏం చేస్తారో తెలియదు. అంత వరద ప్రభావిత ప్రాంతంలో 1,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఆడ మహానగరం ఏందో తెలియదు. ఏమన్నా అంటే ఇంక సొక్కాలు చించుకొని మీద పడిపోతారు. ఏమన్నా అంటే ఏం చేస్తాం, అధికారం ఉంది కదా అని చెప్పి వచ్చి నీళ్ళు తోడేసే కాంట్రాక్టులు సరిపోతున్నాయి. నీళ్ళు రాని కూడా రిజర్వాయర్లు ఎన్ని కడుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు.